వెలిచాల రాజేందర్ రావు పేరుని ప్రకటించబోతోందా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ లో. ముఖ్యంగా వెలిచాలకే టికెట్ ఇవ్వాలని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. టికెట్ కోసం అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వెలిచాలకు అనుకూలంగా మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే వెలిచాలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించి కూడా ఆ లిస్టులో వినిపిస్తున్నాయి పేర్లు. ఇక సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఈ నెల 12న వాళ్ళకు సంబంధించి కూడా మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరీంనగర్ కి సంబంధించి ఏం జరగబోతోంది? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరుని దాదాపుగా అధిష్టానం కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? వెలిచాలకి ఎందుకు టికెట్ కేటాయించని చెప్పి అధిష్టానం భావిస్తోంది? కరీంనగర్ లోక్సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. చాలా ఉత్కంఠ భరితమైనటువంటి సన్నివేశాలు నెలకొన్నాయి. ముందు నుంచి కూడా అలిగిరెడ్డి వర్సెస్ వెలిచాల రాజేందర్ రావు విషయంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నటువంటి విషయం మనకు విదితమే. ఈ క్రమంలో స్వయంగా రేవంత్ రెడ్డి అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి నీకు టికెట్ ఇస్తాం, కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన త్యాగం చేశాడు సీటు అనేటువంటి విషయంలో. అయితే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాల్లో 8 ఓసీలకు ఇస్తున్నప్పుడు 8 మందికి 8కి రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే అవుతున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్. ప్రసాద్ రెడ్డి ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి ఇవన్నీ కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినవి ఉన్నాయనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో దీపదాస్ మున్షి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కూడా ఇతనికైతే బాగుంటది అనేటువంటి కాన్సెంట్ ఇచ్చారు. ఇన్ఛార్జీలు ప్రణయ్, హుజురాబాద్ నుంచి ప్రణయ్, అలాగే కరీంనగర్ నుంచి శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఈయనైతే దూకుడుగా ముందుకెళ్తాడు. ఇప్పటికీ అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కాన్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా నియోజకవర్గంలో ఒక హడావుడి లేదు, హల్చల్ లేదు అనేటువంటి ఒక భావం అయితే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికీ కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేసినప్పటికీ కూడా మరెకొద్దుతున్నటువంటి సమాచారం మేరకు వెలిచాల రాజేందర్ రావుకి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలను, ఎందుకంటే 1952 ప్రాంతంలో మాత్రమే కరీంనగర్ లోక్సభ నుంచి మద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్ట్ నుంచి ఆయన లోక్సభ అభ్యర్థిగా ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. రెడ్డి కమ్యూనిటీకి ఓట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కమ్యూనిటీ పరంగా ఓటు బ్యాంకు గా మలుచుకోవడంలో విఫలమవుతున్నారు అనేటువంటి ఆరోపణలు, చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెల్వ కమ్యూనిటీకి స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరితో, ఎందుకంటే వెలిచాల రాజేందర్ రావు తండ్రి మాజీ ఎమ్మెల్యే, ఆయన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపత్రావు ఒక డైనమిక్ లీడర్, ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. కరీంనగర్ శాసనసభ నుంచి 2004లో చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు బరిలో దిగి ఆయన ఓటమి చెందారు. అలాగే 2009లో సైతం ప్రజారాజ్యం పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగి ఆయన ఓటమి చెందారు వెలిచాల రాజేందర్ రావు. అయితే దూకుడుగా వ్యవహరించి డూ ఆర్ డై అనేటువంటి నినాదం, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు కాదు అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు. చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. అందరినీ నేనెందుకు, నాకు ఇస్తే ఎట్లా ఉంటది అనేటువంటి కోణంలో ఆయన కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కంపేర్ చేసినప్పుడు అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ ని కంపేర్ చేసినప్పుడు ఆయన కొంచెం దూకుడు తక్కువగా ఉంది. రెండవ అంశం ఏంటంటే ఆ రెడ్డి కమ్యూనిటీ సామాజిక వర్గం అనేది అడ్డుగా ఉంది అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక, అన్నిటికన్నా ముఖ్యమైనది స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇతనైతే బాగుంటది, ముందుకెళ్తారు, ఆర్థికంగా సామాజికంగా కూడా అన్ని రకాలుగా ముందుకెళ్లి ఒక దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు ఉన్నాడు. దీన్ని బేస్ చేసుకొని వెలిచాల రాజేందర్ రావుకి ఇస్తే బాగుంటది అనేటువంటి చర్చ బలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా ఆయన రాజేందర్ రావు ఢిల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలోనే మకాం వేశారు. 12వ తేదీన సెంట్రల్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. కోర్ కమిటీ నిర్ణయం తీసుకుని అధికారికంగా 12 లేదా 13వ తేదీన ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కార్యకర్తల నుంచి అలాగే సీనియర్ నేతల నుంచి, ఇన్ఛార్జీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. చాలా సవాల్గా కరీంనగర్ లోక్సభ అనేది చాలా హాట్ టాపిక్ గా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత, ఎందుకంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 3టిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,
అలాగే బీఆర్ఎస్ నుంచి ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ లాంటి వాళ్ళని ఢీకొట్టాలంటే ఆ రేంజ్ లో అగ్రెసివ్ గా ముందుకెళ్లాలి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. సమయం చాలా తక్కువ ఉంది, సమయం లేదు అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలు కార్యకర్తలు ఒక నిరాశ నిస్పృహలు వెలుబుచ్చుతున్నారు. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా మా పార్టీ వాళ్ళు ఇంత డీలే చేస్తున్నారు, ఎందుకు ఇంత డీలే చేస్తున్నారు, ఎవరినే ప్రకటిస్తే బాగుంటది, మేము ప్రజల వద్దకు వెళ్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాప్యం లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రి కాన్సెంట్ ఇచ్చారు, దీపాదాసి మున్షి దగ్గర అలాగే హైకమాండ్ దగ్గర వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. వీళ్ళైతే ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ముందుకెళ్లి కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంది, దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే నిన్న కూడా మర్మగర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కామెంట్ చేయడం జరిగింది, ఆసక్తికరమైనటువంటి కామెంట్. ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది, అయితే ఎవరికి ఇచ్చినా గానీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ గా ఉంటాం, మద్దతు ఉంటాం. ఏ క్యాండిడేట్ కి ఇస్తే వాళ్ళతోనే ఉంటాము, వాళ్ళ గెలుపు కొరికి కృషి చేస్తాము, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామనేటువంటి కోణంలో ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటంటే వెల్చాల రాజేందర్ రావుకి ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ లో టికెట్ కన్ఫర్మ్ అయి డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు పేరుని దాదాపుగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వెలిచాలకి టికెట్ ఇవ్వాలని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి సిఫారసు ఉన్నట్టుగా తెలుస్తోంది. టికెట్ కోసం అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వెలిచాలకు అనుకూలంగా మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు వెలిచాలకు మద్దతు తెలిపారు. వాళ్ళు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్. అయితే ఈ నెల 12న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.